అమ్మ కాంగ్రెస్ వచ్చి సంవత్సరం గడుపుతుంది కదా, మరి ఈ సంవత్సర కాలంలో ఏమేమి పనులు చేసిందంట? ఏం చేసి చేసే దిక్కు చేస్తుండేమో కానీ మన దిక్కు అయితే ఏం చేస్తలేడు మరి. అది మరి మీలాంటి ముసలి వాళ్ళకి పెన్షన్స్ పెంచుతా అది అని చెప్పిండు కదా. ఏమో పెంచలేదు కాబట్టి ఆ. పెంచలేదు. 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పిండు కదా, మరి వాటి పరిస్థితి ఏంది? చేస్తా అని చెప్తున్నాడు. సంవత్సరమే అయ్యింది, నేను చేస్తా, టైం ఉన్నది, నేను చేస్తా అంటుండు. సంవత్సరం గడుతున్నా రేట్లా అంట. సంవత్సరం గడిచింది అట్ట ఇట్లా మరి చేస్తా, అన్నీ చేస్తా నేను, ఏమేమి చెప్పిండు అన్నీ చేస్తా నేను అంటున్నాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఈయన ఉన్నప్పుడు మంచిగా ఉంటుందా? కేసీ గారు కూడా ఏం చేయలేదు మాకు, ఏం చేయలేదు. ఊళ్ళల్లో ఆయన ఊరిదిక్కు చేసుకుంటూ కానీ ఇక్కడ చేయలేదు. ఎవరు కాంగ్రెస్ ఆయన రాజశేఖర్ ఉన్నప్పుడు రోడ్లు పోసిండు, నల్లలు ఇప్పించిండ్రు, డ్రైనేజీలు కలిపిండు, ఆయన చేసిన పనులే. కానీ కేసీగాడు ఏం చేయలేదు, ఈయన కూడా ఏం చేయలేదు. ఇంకా కేసీగాడు ఏం చేయలేదు, చేయలే. రాజశేఖర్ రెడ్డి చేసిండు, ఈ రోడ్లు పోపించిండు, డ్రైనేజీలు కలిపిండు, నల్లలు ఇంటింటికి నల్లలు ఇచ్చిండు రాజశేఖర్ రెడ్డి. ఆయన చేసిన పనులే ఉన్నాయి ఇప్పుడు, కానీ ఎవరు చేయలేదు. ఈడు చేయలేదు, ఆడు చేయలేదు. ఇంక ఈడు చేస్తాడో చేయడో కానీ ఆడైతే ఓ పారి 5 ఏళ్ళు వెళ్ళిండు, ఓ పారి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఈయన సంవత్సరం అవుతుంది, మరి వచ్చే 4 ఏళ్లలో ఏం చేస్తే మంచిది అనుకుంటున్నాను? చేస్తున్నాడు. కోపిన్ కార్డు లేని వాళ్ళకి కోపిన్ కార్డులు ఇస్తున్నాడు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ నేను చూస్తున్నాడు. పింఛన్లు చేస్తున్నాడు లేని వాళ్ళకు, కోపిన్ రేషన్ కార్డులు చేస్తున్నాడు. రేషన్ కార్డు చేసి పింఛన్ ఇప్పిస్తా అన్నాడు. కొత్తగా లేని వాళ్ళకు మళ్ళీ చేసి నేను పింఛన్ ఇస్తా అన్నాడు. రోజులు ఇవన్నీ చేస్తే మళ్ళీ ఉంటాడు, లేదంటే ఇప్పుడు చేస్తూనే ఉంటాడు. మళ్ళీ చేయాలి కదా, అన్న పనులను చెయ్యాలి. అన్నీ చేస్తేనే మళ్ళీసారికి వస్తాడు, లేకుంటే ఏడొస్తాడు. కేసీగాడు మస్తు సంపాదించుకోడు, కుప్పలు మొత్తం మెదలు సంపాదించుకొని పక్క జరిగింది. మళ్ళా వస్తే బాగుండు, మళ్ళీ నేను సంపాదించుకుంది అన్నట్టు అనుకున్నది. ఇప్పుడు కూడా ఉన్నది ఆయనకి రావాలని. కానీ ఆడ ఏం చేయలేదు. ఆయన కొడుకులకు, ఆయన బిడ్డలకు, ఆయన చుట్టాలకు, వాళ్ళ పక్కాలకు ఆడ మంచిగా మస్తుగా సంపాదించుకున్నాడు. కానీ మన బీదలకి ఏం చేయలే. చేయలే ఆడ పేదలకు చేస్తలేడు అని దిగిపోయిండాడు. గత ప్రభుత్వం అప్పులు చేసి అన్ని ఇచ్చిండు, గవర్నమెంట్ ఆస్తులు అమ్మి అన్ని ఇచ్చిండు. ఇప్పుడు ఈయన ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తాం అంటే 6 గ్యారెంటీలు పెట్టిండు కదా. పెట్టిండమ్మా, నేను అయితే లేవు. పైసా కావాలి. ఆయన అరచేతిలో వైకుంఠం చూపెట్టిండు. ఇట్లా ఉంటాడు చూడు, మంత్రకాడు ఉంటాడు చూడు, ఈడొక బొమ్మ దించి ఇట్లా ఆడిపిస్తాడు. అట్లా ఆడిపించిండు. ఈయనతో కాదు. అంటే సంవత్సరం గడుస్తున్నా కానీ చాలా వరకు ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే ఉంది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పైస లేదు. పైస ఉంటే అన్నీ ఉంటాయి. అంటే 1000 కోట్లు పెడుతున్నా అవి హైదరాబాద్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి, 1000 కోట్లు పెట్టినా, లక్షల కోట్లు పెట్టినా కానీ అభివృద్ధి అయ్యే పని కాదు ఇది. బాగా ఏర్లు పారిపోయి తిని ప్రతి దాంట్లో ఏర్లు పారిపోయినాయి. మరి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందంట అభివృద్ధి? ఏం చేస్తామంటే ఏది ఉన్నా కానీ గవర్నమెంట్ సెంటర్ ఏమన్నా ఫండ్స్ ఇస్తే, ఏది ఇస్తే ఏమన్నా ఇది ఉంటుంది. ఇప్పుడు ఈయన ఏదన్నా అమ్మాలన్నా ఏది లేదు. గవర్నమెంట్ ఆస్తులు ఏదన్నా ఉన్నాయా? హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైనా ఉన్నాయా? ఏడలేవు. ఇప్పుడు ఇంతట్లా అభివృద్ధి చేయాలంటే కష్టం. అంటే ఇప్పుడు మూసీ నది కోసం లక్షల కోట్లు పెడుతున్నా, దాన్ని రిపేర్ చేస్తా అన్నారు కదా. చేస్తా అన్నారు. ఆయన ఎల్లబెట్టిండు, కేసీఆర్ ఎల్లబెట్టిండు, ఈయన చేస్తా అంటుండు. అసలు వెళ్ళబెట్టింది కేసీఆర్. ప్రజాపాలన అని చెప్పిండు, అలాగే 6 గ్యారెంటీలు అంటూ ఇందిరం బిల్లు అని చెప్పారు కదా. మరి అంటారు అబ్బా, ఎలక్షన్ల ముందట నేను గెలవాలని ఎన్నో అంటారు. అట్లాంటి కేసీఆర్ దళితుడిని మినిస్టర్ చేస్తా అన్నాడు, చేసిండా? సీఎంని చేస్తా అన్నాడు, చేసిండా? అప్పుడు పూర్తిగా ఏదన్నా అంటారు, నోరు ఉన్నది అంటారు. వెళ్ళాలంటే ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ అన్నారు,
ఆర్టీసీ ఫ్రీ అంటే రోజుకు ఎన్ని కోట్లు లాస్ గవర్నమెంట్కు. అంటే ప్రజల మీద పడే భారమే కదా అది. ప్రజల మీద పడేది. గవర్నమెంట్ అయినా ఏడికెళ్ళి అది ఈయన హరీష్ ఈయన ఏడికెళ్ళి తెచ్చుకోగలుగుతారు తప్పు. ఎక్కడ ఏది ఖజానా మొత్తం ఖాళీ అయింది. కాకుండా ఒకటి ఏంటంటే మన ఇప్పుడు ఉన్న సీఎం ఒకటి ఏం చేయాలంటే, ఇంతకుముందు చంద్రశేఖర్ ఒకటి కరెంటు ఎప్పుడు పోనీయలేదు, 5-10 నిమిషాలు పోనీయలేదు. ఒకటి వాటరు, రోజు వాటర్ వచ్చింది. ఈ రెండు ఎప్పుడు పబ్లిక్ నాడి దొరికించుకుండు కేసీఆర్. పబ్లిక్ నాడి దొరికించుకుండు, గరీబ్ నాడి. ఏడ వీకుండు, దేంట్లో వీకుండు. ఒకటి నల్ల నీళ్ళు, ఒకటి కరెంటు. ఇట్లా ఇట్లా దొబ్బింది ఎవడు చూడలేదు. ఇప్పుడు ఇయ్యలేకపోతుండు. వృద్ధాప్య పెన్షన్ అని, వికలాంగుల పెన్షన్, వితంతువులకు పెంచుతా మస్తు అంటారమ్మా. రాజు తలుచుకుంటే కొరడ దెబ్బలకు తక్కువ ఉండయి. కరెంటు బిల్లు ఎక్కువ చేసిండు, కరెంటు కంటిన్యూ ఇచ్చిండు. కేసీఆర్తో పోల్చుకుంటే 100 కూడా చేయలేదు, 100-10 కూడా చేయలేదు కేసీఆర్. ఆయన చేయలేదు, కేసీఆర్ చేసిండా? ఎన్ని వాగ్దానాలు చేసిండు, చేసిండా? చేయలేదు. ఎవరైనా అంతే అంటారు, అననే వచ్చే ముందు అంటారు, కానీ ఇది చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. గద్దెక్కే వరకు ప్రజలకు ఆశ చూపించడం. ఎవరైనా లీడర్ అన్న తర్వాత లీడరు ఈయననే కాదు, రేవంత్ రెడ్డే కాదు, దేశం మొత్తం అబద్ధాల మాటలు. ఓడ దాటినాక ఓడ దాటినాక మూడమల్లయ్య అన్నట్టు ఉంటుంది లీడర్ల పని. ఏది ఏమన్నా కానీ, ఏది ఏమన్నా చేయని పని అలా. అది ఇప్పుడు ఈయన ఆలోచన ఎవరు? రేవంత్ రెడ్డి ఇంత భారం పడుతుంది గవర్నమెంట్ మీద అని ఆలోచించిన. ఏదో నోటికి వచ్చింది, వాగిండు, చేసు మళ్ళీ బొండినా కొడుకేయుడు, ఏదో లాక్కొస్తుండు. ఇప్పుడు అంటే తీసుకెళ్ళాలి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ జర ఇది వీక్ ఉంది కాబట్టి పబ్లిక్ తీసుకెళ్ళాలని ప్రతి ఓనుకున్నది, లేదని కాదు. కాకుండా భారము, అప్పుల భారము ఎక్కువ పడుతుంది. ఎవరే కానీ తలకు మించిన బరువు మోయి అంటే మోస్తావా? ఇక తలకు మించిన బరువు రేపటి రోజైనా ప్రజల నుంచే వసూలు చేయాల్సింది. ప్రజల నుంచే ఎవరు వేసుకుంటారు, కొన్ని వేసుకుంటారు, నెత్తిలు వేసుకుంటారు, కానీ మొత్తం అయితే వేయలేదు కదా. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వస్తుంది. వీళ్ళందరినీ తీస్తే వీళ్ళందరూ కూకబెట్టి ఉన్నోళ్ళు అందరు దోసుకున్న వాళ్ళకి ముందర పెడితే తెలిసిపోదు. మొత్తం అప్పులు పైసా అప్పు ఉండదు గవర్నమెంట్కు. పెద్ద ఇప్పుడు అట్లా అంటే ఇది కేటీఆర్ ఎన్ని మాట్లాడాడు. హరీష్ రావు ఇంటి మాట్లాడుతుండు, టీవీ ఇప్పితే వార్తలు ఇంటి మాట్లాడుతుంటు ఆడే సుద్దపు సార్. రాజకీయ నాయకులు అంటేనే అట్లా ఉంటారు. అదే కదా ఇదే చెప్తుంటా. గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరం గడుస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఈ వచ్చిన సంవత్సరంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయండి? అభివృద్ధి అయితే ఏం లేదన్న. ఇక్కడ మేము కూడా ప్రజాపాలన అప్లై చేసినాము, మాకు కూడా ఏం రాలేదు. గృహజ్యోతి రాలేదు, ఏం రాలేదు. అసలు మాకైతే అంత సాటిస్ఫై అయితే లేదు అనిపిస్తుంది. అంటే విద్యార్థుల ఉద్యోగాల గురించి కానీ అట్లా ప్రభుత్వం ఆలోచన చేస్తా అంటారు. విడుదల చేసిన ఇంకా ఎవరికి ప్రభుత్వం నుంచి జాబ్ రాలేదు కదా, ఇంకా ఎవరికి రాలేవు కదా. అంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే? బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుండే అన్న. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రానున్న రోజుల్లో మంచిగా ఉండాలి, ప్రజలు మెచ్చుకోవాలంటే ఎట్లుంటే చెప్పలేము కదా అన్న. అట్లా చెప్పలేము. ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి మీద చాలా మందికి నమ్మకం ఉంది. అదొకటి హైడ్రా పెట్టి కొంచెం ప్రాబ్లం అయిందే కానీ ఇప్పుడైతే చాలా అంటే ఏదైనా హామీలు ఇచ్చి నమ్మకంతో గెలిచారు, అదే హామీలు నిలబెట్టుకుంటే మంచిదే. అంటే మీ ఏరియాకి సంబంధించిన సమస్యలు మీ ఎమ్మెల్యే కానీ అట్లా? మా ఎమ్మెల్యే అయితే చాలా బెటర్, దానం నాగేందర్ అన్న. చాలా బెటర్. ఆయన మాకు ఇక్కడ వెళ్ళిన మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాడు ఆయన. మా బస్సుకి అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. మొన్న రోడ్డు కూడా శాంక్షన్ అయింది. ఇది జర కొంచెం మొన్నదాకా ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వాటర్ సమస్య కానీ అట్లా వాటర్ ఏం సమస్య ఏం లేదు, ఏం లేదు.
మంచిగా ఉంది అంతా. మొత్తానికైతే మీ ఏరియాలో దాన నాగేంద్ర గారి వల్ల కొంచెం అభివృద్ధి పనులు అభివృద్ధి అవును. ఆయన ఇప్పటికే మేము చిన్నప్పటి చూస్తాం ఆయన మంచిగా ఉంటుంది ఆయన ఎమ్మెల్యే. మేము అందరం కలిసి ఆయన గెలిపించుకున్నాము. చాలా బాగా పరిపాలన అయితే నాకు మంచిగా అనిపిస్తుంది మాకు. అంటే ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఫైట్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. అవును, అదైతే నిజం అన్న, అదైతే నిజం. ఆయన ఫైట్ చేస్తాడు కంపల్సరీ. ఎందుకంటే ప్రజల గురించే ఆయన మాట్లాడతాడు ఎప్పుడైనా. అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం గడుస్తుంది, విజయోత్సవాలు చేసుకుని అంతా అయిపోయినాయి. 6 గ్యారెంటీలు అనేది పూర్తి స్థాయిలో కూడా అమలు చేసిన పరిస్థితి కనపట్ల. రానున్న రోజులు ఈ గవర్నమెంట్ ఉండాలంటే ఏం చేస్తే మంచిది అంటారు? ఏం చేస్తారన్న, వానికి తెలియాలి ప్రజలకు ఏం చెప్తారు, ఏం చేసేది. మాకైతే ఇంతవరకు అయితే ఏమి ఇవ్వలే. 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ ఎత్తలేదు. మరి అంతే. డబుల్ బెడ్రూమ్లు అవి అన్నారు కదా, ఇంద్రం మిల్లు ఇస్తామని చెప్పి. ఎవ్వి రాలేదు, ఎవ్వి ఇవ్వలేదు కూడా, ఎవ్వి రాలేదు కూడా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా రాలేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా రాలేదు. ఎమ్మెల్యే ఎవరన్నా ఇక్కడ? నాగేంద్ర అన్న. నాగేంద్ర ఆయన పనులు చేస్తున్నా అన్న ఇక్కడ? చేస్తాడన్న ఆయన. పూత ఆపద ఉన్న వాళ్ళకి చేస్తారు కంపల్సరీ, కానీ మేమే పోము. అంటే ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఎట్లుంది ఆయన పరిపాలన అనేది ఎట్లుంది ఇక్కడ మీ ఏరియా మట్టికి? మంచిగానే ఉన్నది, కాకపోతే గ్యారెంటీలు అన్నది ఇల్లు డబల్ బెడ్రూమ్లు అన్నది గరీబ్ వాళ్ళకి ఏమి ఇవ్వలేదు ఇంతవరకు అయితే. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఎవరు ఉన్నాక అంతే అన్న. గరీబ్ వాళ్ళకి ఇస్తా అన్నారు అన్న మాటలు ఇంతవరకు అయితే ఇవి రాలే. రానప్పుడు ఎవరి గురించి ఏం చెప్తాం, ఇచ్చిన వాని గురించే మాట్లాడతాం. మరి రేషన్ కార్డులో ఎన్ని ఉన్నాయా మీకు? మాకు అన్నీ ఉన్నాయి అన్న, ఒక డబల్ ఇల్లే లేదు. ఆ ఇల్లు గురించి ఏమో టీఆర్ఎస్లో పెట్టినాం, కాంగ్రెస్లో పెట్టినాము. అప్పుడు చంద్రబాబు పీరియడ్లో కూడా పెట్టినాం. ఎప్పుడు దేంట్లో ఇవ్వని దాంట్లో గవర్నమెంట్లు మారుతున్నాయి కదా, భవిష్యత్తులో రాలే. ఉన్నోళ్ళకి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకెట్లా చేస్తే మంచిది అంటారు ప్రజలకి? ఎట్లా చేస్తే అంటే వాళ్ళకి తెలిసి ఉండాలి, మాకేం తెలుసు అన్న, మేము గరీబ్ వాళ్ళం. అంటే రేవంత్ రెడ్డి కూడా నాకు సలహాలు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. అంటాడు కానీ మనం దగ్గర దాకా పోనిస్తాడా? పోనీయాడు. సలహా ఇవ్వండి, నేను అభివృద్ధి వాయువు బలిసిన వాళ్ళు బలిసినట్టే చెప్పుకుంటారా. నా గరిబోడు పోయి మాట్లాడితే కదా తెలిసేది వాళ్ళకు. మరి వాళ్ళ గరిబోళ్ళని తీసుకుపోయి వాళ్ళ ముంగడ కూకబెట్టి మాట్లాడితే తెలుస్తుంది. మరి ప్రజా సమస్యను పక్కన పెట్టేసి అల్లు అర్జున్ ఇష్యూని ఎక్కువ 2 పార్టీ నాయకులు కూడా బాగా వాదన చేసుకుంటారు అన్న. అది ఇక పెద్దోళ్ళ విషయం, మనకు సంబంధం లేని విషయం అది. గరిబోళ్ళ దాంట్లోకి వస్తే గరిబోళ్ళ మాటలు మాట్లాడచ్చు. అది ఉన్నోళ్ళ పొలిటికల్ పవర్ ఉన్నోళ్ళ మాటలు అవి, మనం ఏం మాట్లాడలేము వాళ్ళు. మరి రానున్న రోజుల్లో ఈ 6 గ్యారెంటీలే కాకుండా ప్రజలకు మంచి చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉన్నది, కానీ ఇప్పుడైతే చెప్పలేము ఇక. సంవత్సరమే కదా అంతే.